అక్కడ నిల్చోమని అన్నారు కదా, నేను నిల్చోను. నేను మాట్లాడే ప్రతి పాట హిందూ ధర్మాన్ని కదిలించడానికని, శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలని, ఈరోజు 100 సంవత్సరాల చరిత్రని మనము ఆర్ఎస్ఎస్ అని ఎందుకు పిలువబడుతున్నామో, మీరందరూ ఎందుకు ఇక్కడికి పిలువబడ్డారో, మీ కంఠంలో ఉన్న ప్రతి అణువు యొక్క ప్రశ్న నేను జవాబు తీసుకున్న తర్వాత, నాకు ఇచ్చిన ఈ నెలల నుంచి నా మిత్రులు చేస్తున్న ఈ ప్రయత్నం, పక్కనే ఉన్న ఆ అంజలి పుత్రుడు కరణించిన తర్వాత మన ప్రయాణం యథాస్థితికి వచ్చింది. మిత్రులారా, సనాతన ధర్మం ప్రత్యేకత, మీరు ఈ రోజు కూర్చున్న ఈ యొక్క కుర్చీ, ఈ స్థానం, ఈ బలం ఎవరిది మీరు చెప్పగలుగుతారా? 100 సంవత్సరాల క్రితం చేస్తున్న మహాపోరాటం, ఎందరో మహనీయులు వారి యొక్క శరీరాలని, వారి యొక్క దేహాలని మాంసపు ముద్దలని శత్రువులకి అప్పచెప్పిన మహా సామ్రాజ్యంలో కూర్చున్నారు మీరందరూ. మీరు ఒప్పుకుంటారా? మీ పూర్వీకులు ఇచ్చిన మహాబలం అని మీరు ఒప్పుకుంటారా? ఈ రోజు మనం పీలుస్తున్న గాలి ఒకప్పుడు ప్రాణత్యాగానికి సూచికని ఒప్పుకుంటారా? అవునా కాదా? మన పూర్వీకులు ఇచ్చిన త్యాగంతోనే కదా ఈ రోజు మనందరం ప్రశాంతంగా కూర్చున్నాం ఇక్కడ. మీరు నిజం చెప్పండి, మన పూర్వీకులు చేసిన త్యాగానికే కదా ఈ రోజు మనం ప్రశాంతంగా కూర్చున్నాము. తలన్నా ఊపండి, లేదన్నా చేతులన్నా లేపండి. మన పూర్వీకులు ఇచ్చిన తర్వాత ఆ భాగ్యాన్ని మనం పొందుతున్నామా లేదా? పొందుతున్నాము కదా. సర్వం మన యొక్క పూర్వీకులు ఇచ్చిన మహాభాగ్యమే కదా ఇది. మరి మన భవిష్యత్తు, ఆడపిల్లల భవిష్యత్తు, నా ముందు పెరుగుతున్న చిన్నారుల భవిష్యత్తు, ఆడవారిని మానవంగము చేస్తూ న్యాయ నిర్ణయము రాజకీయవేత్తలని పడుకుబడి ఉన్న ప్రజానేతలని ఆగుతున్న న్యాయస్థానంలో ఉన్నాము. ఇంకా న్యాయం జరగలేదు కదా మన శాసనానికి, ఇంకా న్యాయం జరగలేదు కదా మన పురాణాలకి, ఇంకా న్యాయం జరగలేదు కదా నా ఆడబిడ్డకి. న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి? సనాతన ధర్మం కాపాడబడాలంటే ఏం చెయ్యాలి? మీరందరూ ఏకం కాకపోతే ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత మనం ఏకం కావాలన్నా ఇలా ఒక సభని పెట్టి మనందరిలో ఒక ఉత్తేజాన్ని, మనందరిలో ఒక ఐకమత్యాన్ని, మనందరూ సనాతన యొక్క ధర్మాన్ని చెప్పడానికి ఎవరు ముందుకొస్తారు? భవిష్యత్తుని మనందరం ఈ రోజు పాడు చేస్తున్నాము. మీరు ఒప్పుకుంటారా అమ్మా? మీరు ఒప్పుకుంటారా? ఈ రోజు గండిమైసమ్మ ప్రాంతానికి రావడానికి సుమారు 2 నెలల నుంచి చేస్తున్న ప్రణాళికలలో ఏం మాట్లాడాలి మనము? నా జాతి గురించి మాట్లాడాలా? నా ఇతిహాసం గురించి మాట్లాడాలా? నా తాళపత్ర గ్రంథాల గురించి మాట్లాడాలా? నా పురాణాల గురించి మాట్లాడాలా? శాసనం గొప్పది, ఎప్పుడు గొప్ప అవుతుంది? మీరందరూ దాన్ని పాటిస్తేనే కదా. నా ఇతిహాసం గొప్పది, మీరందరూ దాన్ని గౌరవిస్తేనే కదా. నా భారత స్త్రీ గొప్పది, ఎప్పుడైతే ఆడబిడ్డని మనం గౌరవించబడతామో ప్రతి గడపలో. అలాంటివి జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? ఈ రోజుల్లో ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో ఎన్నెన్నో మానవంగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెబుతూ ఉంటే ఎంతటి రక్తం మరుగుతుంది తెలుసా అమ్మా? తినడానికి తిండి లేదు, కానీ 100 సంవత్సరాల చరిత్రని రాయగలిగిందంటే ఆర్ఎస్ఎస్ ఎంతటి పుణ్యం దాగున్నదో ఆలోచించండి. వారు కదా కారణ జన్ములు, వారు కదా యుగానికి ఒక్కరు పుట్టే పురుషులు, వారు కదా సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన బ్రహ్మ మానస పుత్రులు. మీరందరూ వారికి ఏకీభవిస్తారా? మనందరం మన యొక్క గౌరవాన్ని కాపాడుకుందామా? కాపాడుకుందామా? మన సనాతనాన్ని కాపాడుకుందామా? మన ఇతిహాసాన్ని కాపాడుకుందామా? మన పురాణాన్ని కాపాడుకుందామా? వీటన్నిటికి మించి ఇప్పుడే ఇక్కడ నాట్యం చేసిన ఆ చిన్నారుల భవిష్యత్తుని కాపాడుదామా? వారిని మనం ఇప్పుడు కాపాడకపోతే ఫలానా సంవత్సరాలలోనంట, ఫలానా విధముగానంట ఎవరో ఏదో చేశారంట, కానీ విఫలమైనందుకు మా బ్రతుకులు ఈ విధముగా రోడ్డున ఉన్నాయని అనుకుంటారు. వారందరిని కాపాడే బాధ్యత మనందరి పైన ఉంది. భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించే బాధ్యత మనందరి పైన ఉంది. మిత్రులారా, ఒక సమాధానాన్ని కొంచెం మీరందరూ ఏకీభవించి చెప్పాల్సిన విషయం, ఈ యొక్క సమావేశం అని వస్తే మాత్రం మీరందరూ పొరపాటులో ఉన్నట్టే. ఇది సభ కాదు మిత్రులా, గుర్తుపెట్టుకోండి. మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకుంటామా? నేను చాలా గట్టిగా మాట్లాడతాను. సమాధానాలు చెప్పిన తర్వాతే అని ఎందుకన్నానంటే, నేను వచ్చింది ఇక్కడ మీ అందరికీ మన యొక్క ధర్మం గొప్పతనం గురించి చెప్పడానికి రాలేదు.